రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20వ తేదీ నుంచి దస్తావేజుల లేఖర్లు చేపట్టనున్న పెన్ డౌన్ కార్యక్రమానికి సంబంధించి ఏలూరు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఏర్పాట్లు చేపట్టారు. ప్రధాన గేట్లకు పెన్ డౌన్ కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో రిజిస్ట్రేషన్ కోసం వచ్చే ఆస్తుల కొనుగోలుదారులు, అమ్మకందారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పెన్ డౌన్ అమల్లోకి వస్తే రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తమ డిమాండ్లు ఏమిటి, పెన్ డౌన్కు దారితీసిన కారణాలేంటి, ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులపై దస్తావేజుల లేఖర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెనుమాక వెంకట సుబ్బారావుతో మా ప్రతినిధి ఋషి ఫేస్ టు ఫేస్. 20వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే దస్తావేజుల లేఖర్ల నిరసన పెన్ డౌన్ కార్యక్రమాన్ని ఏలూరులో ఇప్పటికే ప్రారంభించారు. అయితే దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఏలూరులో ఈ ఫ్లెక్సీల ద్వారాగా రిజిస్టర్ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసి కక్షిదారులకు అందుబాటులో ఉంచారు. రేపటి నుండి రేపు సోమవారం నుంచి జరగబోయే ఈ పెన్ డౌన్ కార్యక్రమానికి సంబంధించి కార్యక్రమంలో కక్షిదారులు ఎదుర్కొనే సమస్యలను, అందుకు సంబంధించిన వివరాలను మన రాష్ట్ర దస్తావేజుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెనుమాక వెంకట సుబ్బారావు గారు ఇప్పుడు మనకు అందిస్తారు. ఈ లైవ్. నా పేరు పెనుమాక వెంకట సుబ్బారావు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజుల లేఖర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. ప్రభుత్వం వారు కొత్తగా 396 జీవోని విడుదల చేయడం జరిగింది. ఆ జీవోలో దస్తావేజుల లేఖల జీవనోభివృద్ధికి విఘాతం కలిగే పరిస్థితి ఉంది కాబట్టి మేమంతా 20వ తారీఖు నుంచి పెన్ డౌన్ చేసే కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. 396 జీవోలో ఏముందంటే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు, వాళ్ళు మాత్రమే దస్తావేజులు రాస్తారు, మీరు రాయడానికి అవకాశం లేదని తెలియపరుస్తున్నారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఇస్తే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది కుటుంబాలు ఏమైపోవాలని నేను ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున ఆ జీవో చెప్పేది ఏంటంటే పీపీపీ విధానంలో జరుగుతుందని చెప్తోంది. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంలో ఈ రిజిస్ట్రేషన్ జరుగుతాయి. మరి ప్రైవేటు భాగస్వామ్యంలో కనుక ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థ పెడితే యువతలకు లభిస్తుంది. దానివల్ల జరగాల్సిన రిజిస్ట్రేషన్లన్నీ వక్ర మార్గంలోకి ఎడతాయి. దాన్ని మేము ఖండించడం కోసమే ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. మరి మా జీవన వృద్ధి, రెండోది ప్రభుత్వానికి, ప్రజలకి ప్రభుత్వం నుంచి భరోసా కావాలి కాబట్టి ఈ కార్యక్రమం చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. 298 ఆఫీసుల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ పెన్ డౌన్ కార్యక్రమానికి దస్తావేజుల లేఖలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మా పొట్టగొట్టే విధానాన్ని మేము ఇటువంటి పరిస్థితుల్లో అంగీకరించాం. మరి ప్రభుత్వం వారు చెప్తున్నారు 15 నిమిషాల్లో దస్తావేజు ఇస్తున్నామని. మరి ఆ కార్యక్రమం ఫెయిల్ అయిందని గవర్నమెంట్ ఆలోచిస్తుందా? 15 నిమిషాల్లో దస్తావేజు ఇచ్చేటప్పుడు మళ్ళీ కొత్త కార్యక్రమాలు ఎందుకు ప్రకటిస్తున్నారు? దీనివల్ల లబ్ధి కన్నా నష్టం ఎక్కువ జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ వారు కొద్దిగా పరిశీలనలు చేసి 396 జీవోని ఉపసంహరించుకోవాల్సిందిగా కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది దస్తావేజుల లేఖలు ఈ పెన్లో పాల్గొంటున్నారు? ఈ పెన్లో పాల్గొంటున్నారు సుమారుగా 40 నుంచి 50 వేల మంది మేము లేఖర్లు ఉన్నామండి. దానికి అనుబంధంగా ఉన్న డీటీపీ ఆపరేటర్లు, టైపిస్టులు, మరి స్టాంప్ వెండర్లు సుమారుగా 1,00,000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. రిజిస్ట్రేషన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా నిర్బంధించే కార్యక్రమం చేస్తున్నారు. దిగ్బంధనం చేసే కార్యక్రమం మేము రాష్ట్ర వ్యాప్తంగా దిగ్బంధనం మాత్రం చేయట్లేదు. మేము మా పెన్ డౌన్, మా పెన్నుని కట్టేసి కూర్చుంటున్నాం తప్ప మేము ప్రభుత్వానికి కానీ కక్షిదారులకు కానీ వ్యతిరేకంగా ఎటువంటి కార్యక్రమాలు చేయట్లేదు. మా పెన్ను మాత్రమే మూసేసి పెన్ డౌన్ చేసి మేము ఆఫీసులో మా నిరసన వ్యక్తం చేస్తాం తప్ప ఎవరికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఏమీ స్లోగన్లు ఇవ్వదలుచుకోలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా ప్రవర్తనలు ఏమీ లేవు. దస్తావేజుల లేఖల సహకారం ఎలా? దస్తావేజుల లేఖలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దస్తావేజుల లేఖలందరికీ కూడా ఈ 396 జీవో విషయం అర్థమైపోయింది. ఎందుకంటే 396 జీవో కనుక అమలు పరచడం జరిగితే దస్తావేజుల లేఖ వ్యవస్థే ఉండదు. దస్తావేజుల లేఖలు అనేవాడే కనుమరుగైపోతాడు. ఈ జీవో వల్ల ఒక వ్యవస్థ కనుమరుగవుతుంది. వ్యక్తులు కాదు ఇక్కడ కనుమరుగయ్యేది, వ్యవస్థలు కనుమరుగవుతున్నాయి. ఆ వ్యవస్థల్ని కనుమరుగు కాకుండా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. దస్తావేజుల లేఖల వ్యవస్థ 1908లో గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. స్టేట్ గవర్నమెంట్ 1908 నుంచి కూడా దస్తావేజులు రాస్తూనే ఉన్నారు. ఆ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది. ఆ వ్యవస్థని పాడు చేయొద్దని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఇప్పుడు పీపీపీ పద్ధతిలో చేసే ప్రైవేటైజేషన్ ద్వారా చేసే రిజిస్ట్రేషన్కి, మీరు మాన్యువల్గా చేసే రిజిస్ట్రేషన్కి మధ్య వ్యత్యాసం ఉంది. అందులో ఉన్న తేడాలు ప్రతి దస్తావేజుకి కూడా ఒక విభిన్నమైన పరిశీలన చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక దస్తావేజు రాయాలంటే మాకు మినిమం ఒక రోజు పడుతుంది. కానీ ప్రభుత్వం వారు మేము రాసిన దస్తావేజుని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి 15 నిమిషాల్లో ఇస్తున్నాం అంటున్నారు. సరే, ఆ క్రెడిట్ వాళ్ళు తీసుకున్నందుకు మేమే బాధపడలేదు. ఒక దస్తావేజు రాయాలంటే ఫస్ట్ డాక్యుమెంట్ తీసుకోవాలి, దాని నుంచి పిఆర్ డాక్యుమెంట్లు ఏముందో పరిశీలన చేయాలి, పాత దస్తావేజులో ఏ రాసిందో చూడాలి,
తర్వాత ఈసీ తీసుకోవాలి. ఈసీ తీసుకున్న తర్వాత ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత దాని మీద ఏమైనా లోన్లు ఉంటే అవన్నీ పార్టీకి చెప్పి ఆ లోన్లను రద్దు చేయించాలి. దస్తావేజ్ క్లారిటీ ఇవ్వాలి. తర్వాత లీగల్గా ఆ దస్తావేజులో ఎవరెవరైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము తీసుకొచ్చి వాళ్ళందరితో చేయించాలి. ఇదివరకు దస్తావేజ్ రాసి మేము ఇచ్చేవాళ్ళం. కొత్త సిస్టమ్స్ కొన్ని ప్రవేశపెట్టి ఈ దస్తావేజులన్నీ పీడీఈలో పెట్టుకోమని చేశారు. పబ్లిక్ డేటా ఎంట్రీ సిస్టంలో చేస్తున్నారు. ఆఫీస్లో చేయాల్సిన పని మాకు అప్పగించారు. మేము కూడా వాటిని పీడీఈలో చేసిస్తున్నాం. తర్వాత ఇప్పుడు ఆధార్ కార్డుకి లింక్ చేయాలన్నారు. ఆధార్ కార్డుకి లింక్ చేసిన దస్తావేజులు మేము ఇస్తున్నాం. ఆధార్ కార్డుకి లింక్ చేసే దస్తావేజులు మేము తయారు చేస్తున్నాం. లింక్ చేసిన దస్తావేజుల నుంచి ప్రతి ఒక్కరికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మేము తీసుకుంటున్నాం. ఒక దస్తావేజు రాయాలంటే మినిమం ఒక రోజు సరిపోయే పరిస్థితుల్లో మేము కష్టపడుతుంటే ఇదేదో చాలా ఈజీ టాస్క్ అనుకుంటుంది ప్రభుత్వం. అది మాత్రం ఎటువంటి స్థితిలో కరెక్ట్ కాదు. ఆలోచన విధానం తప్పు. ఒక దస్తావేజు సక్రమంగా రాయకపోతే కొన్ని వందల జీవితాలు దాని మీద ఆధారపడి ఉంటాయి. వాళ్ళంతా సఫర్స్ అవుతారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరుకుంటున్నాం. ఇది ఏలూరులో ఉన్న పరిస్థితి. దస్తావేజుల లేఖల యూనియన్ రేపు సోమవారం నుంచి నిర్వహించబోయే పెండౌన్ కార్యక్రమం ఏ విధంగా జరగబోతుందో వేచి చూడాలి. కెమెరామెన్ వెంకట్తో మెట్రో టీవీ ఏలూరు.